అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటర్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పిసినారి పిల్లం పార్ట్ 27. పార్ట్ 1 నుంచి పార్ట్ 26 వరకు చాలా బాగా సపోర్ట్ చేసిరండి. మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. అన్నట్లు చేసి కామెంట్లకు చూస్తుంటే మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. నిజంగా వీడియో అనేది కొంచెం లేట్ అయి పెట్టినాం అనుకో, ఆ రోజు అయితే అబ్బాబ్బా ఏం కామెంట్లు, ఏందక్క ఈరోజు వీడియో అనేది లేట్ గా పెట్టిరు, అప్పటి నుంచి మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నాము, మేము పిచ్చోళ్ళమా అందుకే తొందరగా పెట్టండి పెంటక అంటే మీరు ఎంత నెగిటివ్ గా మాట్లాడినా కూడా మాకు అరే మా మంచి కోసమే చెప్తున్నారు అన్నట్టే అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా. అంటే వీడియో ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది అని కొంచెం ఐడియాస్ ఇస్తారు. దానికి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా సొంత మనుషులు మా కోసం మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇలా నిజంగా చెప్తున్నా, మా మనసులో మాట చెప్తున్నాము. వీడియో అనేది ఈ మధ్య లెంత్ అనేది చాలా తక్కువ చేస్తున్నామండి. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్సెస్, పిల్లలు పడుకోవట్లేదండి. పిల్లలు పడుకుంటే మేము తొందరగా వీడియోస్ అనేది రెడీ చేసి ఎంత టైం అయినా దానికి కేటాయించి వీడియో మొత్తం రెడీ అయ్యే వరకు అక్కడే కూర్చొని ఎడిటింగ్ కానీ అవన్నీ చేసరికి చాలా టైం పడుతుంది కదా. అంత టైం ఉండట్లేదు కాబట్టి వీడియో అనేది లెంత్ తక్కువ చేసినాము. ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి. ఇంకా ఓకే, మాకు టైం ఉంటే పక్కా మీకోసం 30 మినిట్స్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాము. గిట్లని సపోర్ట్ చేస్తూ ఉండురి. మీరు సపోర్ట్ చేస్తే మాకు కూడా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏం చేస్తున్నవే? ఏ కాలమై చూస్తూనే ఉన్నా గట్లనే కూర్చున్నావు. ఏం ఆలోచిస్తున్నావు? ఏంటి సంగతి? పొద్దటి సంధి బువ్వ లేక బుక్కి లేక అట్లనే ఉన్నాం. పిల్లలు బయట ఆడుకుంటారు తిండి లేక. మరి వచ్చి దబదబ వండి పెడదాము. పిల్లలు పొద్దటి సంధి తిన్నరో తినలేదో అని గింత నన్ను చింతలేదేమే. ఆగో పనికి పోయొచ్చినావు అట్లనే కూర్చున్నావు. ఏం ఆలోచిస్తున్నవే అంతగానము? ఏ ఏంది నీది జర్ర సేపన నిమ్మలంగా ఉండనియవు నన్ను. కాదు ఇంతసేపు కూలి కాడ కష్టం చేసి చేసి వస్తే జర్ర సేపు నిమ్మలంగా కూర్చుందామంటే ఒకటే పని కయ్య మొత్తుకున్నావు. ఏంది చెప్పు నీ బాధ. కాదు పొద్దు సంతి తిండి లేదు తికార లేదు అంటే నేనేం చేయాలి మరి, నాకున్నది ఉత్త సప్పుడు బివ్వు ఇచ్చిపోయినావు. మరి ఎట్లా తింటది ఏం కథ గింతనన్న ఉందా నీకు? గింత నిరుప తొక్కన్న వేసుకురావాలి, లేకపోతే మాడకాయ తొక్కన్న వేసుకొచ్చి ఎక్కడంట ఊతదే అన్నం వేసుకొచ్చి ఇచ్చినావు. మరి ఎట్లా తింటా అనుకున్నావు? నేనేమో మనిషిని కాదు మీరందరు మనుషులా? మరి నీ పిల్లల కోసానికి నువ్వు నీ అమ్మతో వండిపియద్దా ఏదో ఒకటి? ఆ పిల్లలు తింటారు కదా, పిల్లల్ని అట్లనే ఎండబెట్టిపిచ్చినవా? అరే మా అమ్మకి శాతన కాకనే దిమ్మర పోయి వండుకుంది. ఇన్ని పాలు కాగబెట్టి ఇచ్చినాయి కదా తాగి అట్లనే వండుకుంది. లేపితే తింటలేదు, ఏం చేస్తలేదు. మా బాధ మాకుంటుంది అంటే మీ అమ్మకి శాతన అయితే లేదా, అదైతే లేదా, ఊకే మా అమ్మ ఉసిరే పోసుకుంటా పోయింది. కాదు నువ్వు ఏ కాలం అయి వచ్చినావు మరి? కూర లేకపాయే వాళ్ళు ఎవరంతరు నాక కూరగాయలు ఇక కోస్తానేమో కానీ వండనీక రాదు. పిల్లలు చిన్న చిన్న ఊరు ఎవరంతా అనుకుంటున్నావు? మా అమ్మకి జ్వరం వచ్చిందని నీకు ఎరకలేదా? నేను అంతగానం చెప్పిన. మా అమ్మకి జ్వరం వచ్చిందని నేను ఉత్త బువ్వ తీసుకొచ్చింది, ఇక ఎవరిదో ఒకటి వేసుకొని తింటావు కదా అని నేను ముందే చెప్పిన. మళ్ళీ ఇప్పుడు ఇట్లా కథలు పడుతూ నువ్వు లేచిపోయి ఏమైనా కూరగాయలు తెచ్చి వండుకో. ఈ పని పాడుగాను నా పానానికి తలగబడ్డారు. కాదు మీ అమ్మకు 2 రోజులకు జ్వరం ఊకనే వస్తది. ఎందుకు వస్తది? పని ఊట అయ్యేసరికి జ్వరం వస్తది మీ అమ్మకు. ఎన్నడే మా అమ్మకి జ్వరం వచ్చింది. రోజు నీతో పాటు చేసి పెడితేనే ఉంటది కానీ నువ్వు లేవక మొదలు లేచి ఆకిలి ఉక్తది, ఉన్న గిన్నెలన్నీ బయటేసి తోముతుంది. ఇంకేం పని కావాలి నీకు? ఆమెకు శాతనయ్యో శాత కాకుండా పిల్లలకు అది ఇది చేసి పెడితే ఇంట్లో పని ఇగో గివి అవి చేస్తూనే ఉంటది. ఇప్పుడేమో పని కాగానే మీ అమ్మకు జ్వరం వస్తుంది అంటావు. రోజు నువ్వే చేసి పెడుతున్నావే ఆమెకు? ఏదో ఒక వంట చేసి పెడుతున్నావేమో టైంకు, గంతే కదా. పని అంతా ఆమెను చేస్తుంది. శాతన అయిన కాడికి చేస్తూనే ఉంటది. ఇంకా ఆళ్ళీళ్ళు అత్తలు చూడిపో, ఒక్క పని ముట్టరు. మీ అత్త నన్ను ఆడికి ఈడికి నీకు సాయం చేస్తది. ఇంతనన్నా నీకు ఉందా అనే కొంచెమన్నా? ఏందే అట్లా మొత్తుకుంటున్నావు? కయ్యా మొత్తుకున్నావు. పో లేవు ఇడికించి లేచి ఏదో ఒక కూర అయిపో. కాలుతుంది కడుపులో గుర్ర గుర్ర అంటున్నాయి పేగులు. తినకుండా ఉపాసమే ఉన్నాం ఇయ్యాల. ఉండరి ఉండకుండా వరొద్దంటారు. మీ అమ్మ నా చేసి పెట్టింది, అయ్యో మస్తు చేసి పెట్టింది. లేవు లేవు కూరగాయలకు పైసలు ఇస్తే ఇప్పుడు పోయి తీసుకొచ్చి వండి పెడతా. లేకపోతే నేను లేవనయ్యా లేచి వండి పెట్టాను. నా చేతనైతే లేదు అయ్యే ముందే నాకు ఎక్కడ అవుతుంది. పొద్దున్న దాకా ఎండకుండి చేసి చేసి వస్తే ఇగో నడుములన్నీ గుంజుతున్నాయి. ఎండ దెబ్బ తాకినట్టు ఎట్లనో అవుతుంది నా పానము. నువ్వే చేసి పెట్టరాదు? అమ్మ వచ్చినవానే? అమ్మ ఆకలి అవుతుందమ్మా, ఏదైనా కూర వండి దెబ్బ మస్తు ఆకలి అవుతుంది. పొద్దున్నుంచి అన్నం తినలే ఏం తినలే. మామిడికాయ తొక్కు వేసిండు డాడీ, అస్సలు తినబుద్ధి అయితే లేదు. కారం కారం ఉంది ఆ మామిడికాయ తొక్కు. ఏదైనా కూర ఏ మమ్మీ, మస్తు ఆకలి అవుతుంది. అయ్యో నాని ఆకలి అవుతుందా? సరే సరే జరుండు. కూరగాయలకు పైసలు ఇయ్యా దబ పోయి తీసుకొచ్చుండు. కానీ నిజంగానే పిల్లలు ఉపాసం ఉన్నట్టు రాగో. స్వీట్ అమ్మ ముఖ చూడు ఎట్లా ఆరు పడిపోయింది. పాపం పిల్లలకు తిండి లేదు తికానం లేదే. నేను ఒక్కరోజు లేకుంటే చూడు ఏం బతుకైపాయే. జర డబ్బుని అయ్యా పైసలు. ఏమైనా కూరగాయలు తీసుకొచ్చి ఏదో ఒకటి వండి పెడతా. అరే నేను నిన్న సంది చెప్తుంటే నువ్వు మనిషివి కాదా అని నా చేతి ఒక్క రూపాయి లేవే.
మీ అమ్మగారింటికి తిరిగినావు, అక్కడిక్కడ తిరిగినావు, పైసలన్నీ అయిపోగొట్టుకొని వచ్చినావు. ఇప్పుడు నాకేమో చేతి చాపుతున్నావు. ఏమనాలి చెప్పు? ఉన్న పైసలన్నీ తెచ్చి నీ చేతిలోనే పెడతాయి. ఇక నీ అమ్మగారికి గవి కావాలి, గివి కావాలని ఆళ్ళకి ఈళ్ళకి అవి ఇవి కొంటివి. ఇప్పుడేమో పైసలు లేవని తయ్యతక్కలాడితే ఎట్లకైనా వస్తాయి చెప్పు? వచ్చిన పైసలన్నీ ముళ్ళకే తెచ్చి నీ చేతిలోనే పెట్టినా. నేను ఒక్క రూపాయైనా తిన్ననా, తాగిననా? నా దగ్గర పైసలుంటే ఆగుతాయానే? ఉరుకులాడుతూటి పొద్దుగాలనే చికెన్, పిల్లల కోసం చికెన్ తీసుకొస్తుర్రు. పైసలు లేవనే కదా ఇంత మటుకు ఆగినా. ఇప్పుడు కూరగాయలకు పైసలు లేవంటున్నావు. కాదు, ఏం చేస్తున్నావు పైసలన్నీ? నేను ఇచ్చిన పైసలన్నీ ఏం చేస్తున్నావు? ముళ్ళ ఒక దగ్గర కట్టి ఇక మిత్తిలకు ఇద్దామని నేర్చినవు. గసంటి దానివి పైసలు బయటికి తీస్తావు నువ్వు. నువ్వు ఏం చేస్తావో ఏది చేస్తావో నాకు తెలియదు కానీ ఇప్పుడు నీ పైసలు పెట్టి పోయి కూరగాయలు తీసుకొచ్చి కూర వండి పెట్టాలి. ఇక నాకు నా ముందట అన్ని కథలు పడ్డావు అనుకో, మంచిగా ఉండే చెప్తున్నా. పో దబ్బున పోయి తీసుకొని వచ్చి వండాలి. అరే నా దగ్గర ఇట్లా ఒక్క రూపాయి లేవు. కాదు, అన్ని దాచిపెట్టి మిత్తిలకు ఇస్తున్నాను. ఓయమ్మో అవునయ్యో, నువ్వు తెచ్చి వేల వేల అన్ని నాశిక పెడితే నేను మిత్తిలకు ఇచ్చుకుంటున్నా. కాదు, తిండికి చక్కగా లేకున్నా కానీ మిత్తిలకు ఇస్తున్నాను. ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గు తప్పిన మాటలు. నా కోపం తెప్పి చెప్తున్నా. సరే తిని దగ్గర లేవంటున్నావు కదా, ఇప్పుడు కూలికి పోయొచ్చిన కదా, ఆమె దగ్గర కూలి పైసలు అడుకొస్తుంది. అవి అడుకొచ్చి ఇంట్లోకి సామాన్ అవి ఇవి తీసుకొని వస్తా మరి. కాదే, గిప్పుడే కూలికేంచి వచ్చినావు, గిప్పుడే కూలి పైసలు ఇయ్యి అంటే ఎవరిస్తారు? వాళ్ళ దగ్గర ఉండాలి కదా. ఇస్తారేమోతి. ఎప్పుడు ఇస్తాన్నారు నీకు? ఇప్పుడు ఇస్తాన్నారా? రమ్మన్నారా? నేను పోతాంటున్నావు అప్పుడే. ఇస్తాంటారు, ఇయ్యకుంటే ఏం చేస్తారు మరి? కాదు, పైసలు లేకనే కూలిపోయినా, లేకపోతే పోతుట్టినా పోకపోతుట్టి. మరి చేపించుకున్నప్పుడు కూలి ఎంబటే ఇస్తే మంచిగా ఉంటది. వాళ్ళు 2 వారాలు అయినాక ఇస్తా, 3 వారాలు అయినాక ఇస్తా అని అంటారు. మరి నాకు వెళ్ళొద్దా? నా చేతిలో ఒక్క రూపాయి లేవు. ఇప్పుడు ఖర్చులకు ఒక్క రూపాయి లేకుంటే ఎట్లుంటుంది చెప్పు? పొద్దున్న నుంచి పొద్దు కదాక కష్టపడి ఎండకు చేసినాము. మరి పైసలు లేకుంటుందా? ఎవరు చేస్తారు? అయ్యా బాగున్నావు నువ్వు, ఇట్లా వాళ్ళ లెక్కనే మాట్లాడుతున్నావు. పోయి అడుకొస్తే ఎట్లు ఎరా చూస్తా. మరి పొద్దుగల పాల ప్యాకెట్ వీటిలో 10 రూపాయలు లేవు. మరి ఎట్లా వెళ్తాయి చెప్పు? ఇంటికాడ ఉంటే పోయి అడుగొసి తాగాలను. అరే, నేను చెప్పిన మాట ఇనే. ఇప్పుడు పోయి అడితే గలీజ్ ఉంటది. ఏవోయమ్మ ఎంత పీష్మొకొద్ది అమ్మ, ఇప్పుడే వచ్చింది కూలికి, ఇప్పుడే కూలి పైసలకు వచ్చింది అని ఎంత గలీజ్గా అనుకుంటారు చెప్పు? నీకు ఏం చెప్పినా ఈనవేంది తల్లి? అడగకే, నీకు దండమని చేస్తా. సప్పుడు దాక్టుండు. మరి సప్పు దాక్తుంటా కానీ మరి చేతిలోకి ఇన్ని పైసలు పెడితే నేను సప్పు దాక్తుంటా. ఓయమ్మ నీకు బాగా రోషం వస్తుంది. అయ్యో నేను అడిగితే నీకేమైతుంది? మరి పైసలు లేనప్పుడు ఏం చేస్తాము? నువ్వా జేబులోకి ఒక్క రూపాయి తీసిస్తలేవు. నేను నా కూలి పైసలు తెచ్చి వండి పెడతా అంటే నేను అట్లా వద్దంటు. మరి ఏం చేయాలి చెప్పు? ఎట్లాగైనా వస్తాయి పైసలు ఉత్తగానే ఉంటే? పోవే తల్లి, ఇక నీ ఇష్టము. ఏమన్నాడుకో, ఏమన్నా ఇజ్జత్ తీసుకొచ్చుకో. ఇక వాళ్ళు తిట్లు తిడతారు. పో. పోతున్న సీటమ్మా, ఏం కూరగాయలు లేవాలి చెప్పు? వస్తా పట్టుకొని వస్తా. అట్లనే బెండకాయ ఫ్రై చేయనా? తింటవా? చెయ్యి మమ్మీ. బెండకాయ ఫ్రై తినక చాలా రోజులు అవుతుంది. మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే అత్తమ్మని చేయమంటే బెండకాయలు మస్తు ఉన్నాయి మమ్మీ. అమ్మమ్మ బెండకాయ ఫ్రై చేయంటే అత్తమ్మని చేయమని పో అమ్మ అని అన్నది. అత్తమ్మ బెండకాయ ఫ్రై చేయమంటే ఎందుకు, అవి కోసేసరికి మస్తు టైం పడుతుంది, టమాటా చారు పెడితే తీయి అని టమాటా చారు పెట్టింది మమ్మీ. ఇక తెల్లారు ఇంకో 2 days అయినాక చూస్తే మొత్తం వాడిపోయినాయి, అన్ని వాడేసింది అమ్మమ్మ. నిజంగా అత్తమ్మని చూస్తే నాకు కోపం వచ్చింది మమ్మీ. అట్లనే చేసేది బిడ్డ. దానంత పీసు మొక్కనే ఓర్వజాలంటది. అమ్మమ్మ చేయమన్నాక అమ్మమ్మనే తెచ్చి పెడతాది కూరగాయలు. మరి మన పొలం కాడ తాతయ్య పట్టుకొని వచ్చినట్టుండు. చాలా ఉన్నాయంటే తాతనే తెంపుకొచ్చినట్టుండు. మరి ఉత్త పుణ్యానికే వచ్చినాయి అవి వండి పెడతా కదా పిల్లలకు. దాని దగ్గర మస్తు తెలివి ఉందిరా. నాకు చెప్పొద్దా మరి? దవదబా పోసి ఇంత ఫ్రై చేసి తీసుకొస్తుంటే మన ఇంటికి ఇట్లా తెస్తుంటాం కదండి బెండకాయలు. అప్పుడే చెప్పొద్దా నాకు? అమ్మ జరుండు ఈసారి పోయినప్పుడు దాన్ని తిమ్మి తీస్తా. దాని అమ్మగారు సొమ్ము అనుకుంటుందా, దాని సొమ్ము అనుకుంటుందా? అది వండి పెట్టనీక ఏం బాధ అవుతుందంట. సరే కానీ సరే నాన్న, బెండకాయలు తీసుకొస్తా, ఫ్రై చేసి పెడతా తీయి. దబ్బునరా, ఎక్కడ పోతే అక్కడనే పోయేవు. ఆకలి అవుతుంది పిల్లలకు, మాకు ఆకలి అవుతుంది. దబ్బున తీసుకొనిరా. సరితా ఎడుకోబోతున్నట్టు నువ్వు? నేను నీ దగ్గర కన్నా వస్తే నువ్వెక్కడో పోతున్నట్టు నువ్వు. వంట గీట్లా అయిందా? సరితా పని తీరిందా? బయటికి వెళ్ళినవు ఏడక్క? ఇక వచ్చిన సంత ఇంతసేపు అడ్డం మురిగిన, ఇక పానం శాతం అయితే లేదా అట్లనే కూర్చున్నా. ఇలా అత్త దగ్గరకు పోతున్నా, పైసలకు వస్తా అని చెప్తే సాయంత్రం పోతా అని చెప్పలే. ఆడుకో నన్ను వస్తా అక్క. ఇంట్లో సామాన్ లేదు, కూరగాయలు లేవు, ఏం లేవు. చేతిలో ఒక్క రూపాయి లేవుగా. పైసలతో నన్ను కూరగాయలు అవి సామాన్ ఇంట్లోకి పట్టుకొద్దామని పోతున్నా. నువ్వెక్కడ పోతున్నావు? నా దగ్గరికే వస్తున్నావు. ఎందుకు? ఏం పని రా నాతోని? ఓ అమ్మకు అప్పటి సంది పని తీరలేదా అనే నేను వచ్చి బియ్యం కడిగి పెట్టి కూరగాయలు కోసేసి కూర ఉన్నాయి. బియ్యం తింటప్పుడు ఉడుకుడుకు వండుకొని తిందామనుకున్నా కానీ ఇల్లాకిలోకి సందడాకిలు తీసి బాసన్లు అన్ని బయట వేసినా. ఇక బాసన్లు తోముదాం అనుకున్నా కానీ ఇక సరిత ఏమైనా కూర వండేదేమో ఆడుకొని వద్దామని వచ్చిన. ఇంకా పని చేయలేదా అనేమో వచ్చిన సందికి అట్లనే కూర్చున్నావా?
పిల్లలు ఆకలి కొని ఉండొచ్చు, ఏమైనా కూర చేసుకురో లేదో వచ్చి దబదబ కూర చేస్తే కాదా అనేమ్మా, ఇంకా కూర చేయలే అని చెప్తున్నావు. కాదు, ఆ పోరి పైసలకి ఇప్పుడు ఇయ్యనన్నది, 2 వారాల తర్వాత ఇస్తాన్నది. ఇక సరే నువ్వు ఖచ్చితం అంటున్నావు కదా, ఇంకా 2-3 రోజులు అయినాక ఇస్తుందేమో, తీయరాదు ఆగుతలేదు అని ఒక ఏ పని పైసలు పైసలు అంటున్నావు. ఊరిడిచిపెట్టి దెంకపోతున్న అరేయాలు ఒక ఏ పని తలుగుతున్నావు. ఇయ్యనన్నదిగా ఒకసారి చెప్పిందిగా గపోరి, పోతూ నన్ను మళ్ళీ తిట్టుకోగలరేమో, సబ్బు దట్ట ఊకో, ఎవరి దగ్గర నన్ను అప్పని తెచ్చుకో. అయ్యో, నేను కష్టపడ్డ పైసలు కూలి పైసలు తెచ్చుకుంటాను పోతే ఒక చేపన్నా ఏం పడగలుగుతారేమ్రా మీరు. కాదు, వాళ్ళకేం బాధ నీకే వచ్చినట్టుందిగా. అగో నమ్మగోడు ఇట్లా కట్టే అంటుండు, ఇప్పుడే పొద్దుగాలనే కూలి చేసి వచ్చి మళ్ళీ కూలి పైసలకి ఇప్పుడే పోతుంటున్నావేందే. వాళ్ళు ఏమనుకుంటారు పోయి అడిగితే అని అంటుండు. కాదు, నాకేం భయము, నేను కష్టపడ్డ సొమ్ము. ఇప్పుడు కష్టానికి పైసలు ఇయ్యరా? ఎన్ని రోజులకో ఇస్తాంటారు, మరి గన్ని రోజులు నా దగ్గర పైసలు లేవు, అప్పటిదాకా కావాలంటే నా దగ్గర పైసలు లేకనే నేను కూలికి వచ్చిన. న్యాయంగా చేయంగానే ఇయ్యాలి కదా. 2 వారాలకి ఇస్తా, 3 వారాలకి ఇస్తా అంటే వాళ్ళు మూతవారు మాటలు బాగానే మాట్లాడతారు. నాకు ఇది లేవనే కదా నేను ఇట్లా చేస్తున్నా, ఒకటే పని న్యాయం పడగలుగుతారేమక్క. అరే నువ్వు కష్టపడ్డవే బాగానే ఉంది. ఇప్పుడు మన ఊర్లో ఎట్లుంటది, కూలికి ఒక దగ్గర పోయినప్పుడు 2-3 రోజులు చేస్తాం కూలి అన్నప్పుడు, సరే ఒక రోజు ఉంటే ఒక రోజు చేస్తాము. ఇక వాళ్ళు ఏమంటారు, గీయాల పొలాలను ఆడిస్తాం అక్క, ఇప్పుడు లేవు, ఇక కోతలు అయిపోయినాక ఏదో ఒక టైం పెడతారు. గిట్లా కాదు గిట్లా ఇస్తాము అని చెప్తారు. ఇక జర బాగున్నలేమో అప్పటిదప్పుడే ఇస్తారు. పెద్ద పెద్ద కాపులు అయితే అప్పుడే చేయంగానే కూలిస్తారు, కానీ అలా పరిస్థితే గట్లుంది. ఇస్తుంది అల్లత, మాట అంటే మాట మీదనే ఉంటది. ఆ పూరి నేను ముందే చెప్పిన, మాట మీదనే ఉంటది. చెల్లి నువ్వు అడగకు, ఇజ్జత్ పోయి శాతలు చేసుకోకే అని చెప్తే నువ్వు వింటున్నావా? ఒకటే పని పైసలు లేవు, పైసలు అడగ కూరగాయలకు పైసలు ఉండే అనేమ్మా, నీ మొగడు కానీ వేరే జీతం చేస్తాడు, అన్ని తెచ్చి నీ చేతనే పెడతాడంట. అవో ఇవో షిట్టీలు కడితేనే ఉంటావు, మంచిగా పొదుపు చేస్తావు, పైసలన్నీ 1 రూపాయి ఖర్చు పెట్టవు. పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివియవు, గవర్నమెంట్ స్కూలే. పైసలన్నీ ఇక్కడ పెడతావే, పైసలు లేవు అంటావు. ఎప్పుడుగా కూరగాయలకు ఉండయా? ఓయమ్మో, సరే తల్లి నీ ఇష్టం, ఏమనంటే కష్టం ఉన్నట్టుంది. నా పైసలు అయితే ఏం అడగమ్మా, నాకు 2 వారాలు అని ఇస్తాను కదా, మాట అంటే మాట మీద ఉంటది. ఇంకా మాట మీద ఉన్ననాడే వాళ్ళు ఇచ్చిన నాడే తీసుకుంటా. నీ పైసలు అడుకొచ్చుకోపోవే తల్లి, నీతో పెట్టుకుంటున్నది కాని పని. అడుగొస్తా. కాదు, నా పైసలు నేను అడుకొచ్చుకుంటాను కంట అందరికి భలే బాధ అవుతుందమ్మా. ఎవరికి లేని బాధ నాకు లేని బాధ మందికే ఉన్నట్టుంది. ఆ సిగ్గుదాపి మాట్లాంటాడు, ఈమెనేమో ఇట్లంటుంది. అగో అది చూసినావు ఎంత బల్పుతో మాట్లాడుతుంది, ఈమెనేమో ఇట్లంటుంది అని మొగన్నేమో సిగ్గుదాపినోడు అంట. అది ఎక్కడిది ఇది? దీనికి దమాకుందా లేదా? ఏమో చాలా పీసి మొక్కం ఉన్నట్టుందేమో, పైస అంటే పానం తీసుకుంటట్టుంది. కూరగాయలు సప్పుడు అవుతున్నట్టుంది. ఎవరు రాళ్ళు? కూరగాయలమ్మా, కూరగాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, టమాటాలు, క్యాప్సికము, క్యారెట్, మునక్కాయలు. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, ఫ్రెష్గా ఉన్నాయమ్మా. అగ్వా కూరగాయలు. ఓపెన్ తక్క కూరగాయలు వారం రోజుల సందే అమ్ముతలేవనుకుంటున్నా. కాదు, మా గల్లి పొంటే వస్తలేవేం రా, ఇక్కడ తిరుగుతున్నావు. అయ్యో సరిత ఇప్పుడే అనుకుంటుంది ఊళ్ళోకి పోయి కూరగాయలన్న తీసుకొస్తా అని పోతుంది. నువ్వు ఇంటి ముందరికే వచ్చినావు, జర్ర ముందు రావద్దా తీసుకుంటుండే. ఏమొద్దమ్మా, గసంటోళ్ళు తీసుకున్నా ఒకటే, తీసుకోకున్నా ఒక జాగో. గాల కోసానికి వారం రోజులు నేను బంద్ అయిన తల్లి. ఉద్దరా ఎవరు చూడు ఉద్దర సద్దరా ఆపుతారు. కూరగాయలన్నీ తీసుకుంటే పైసలు లేవని అంటారు. ఇక ఏం చేయాలి చెల్లి, ఎవరికైనా ఎక్కువ సిగ్గుపోతట్టుంది. అమ్మో సరిత సల్లగా ఉండే ఇప్పుడు లేదుగా ఇంట్లో. అమ్మో ఆమెకు ఉద్దరిస్తే గుండు కొట్టుకోవాలి చెల్లె. పోయిన నెలలా 80 రూపాయల టమాటాలు ఏమో తీసుకుంది, పచ్చడి పెడతా మా వాళ్ళ పెళ్ళి ఉందో ఏమో అన్నది. ఇక అక్కడిని టమాటాలు తీసుకొని ఉద్దరు అన్నది. మళ్ళా వచ్చే వారం చూస్తే లేరంట, ఊరికి పోయారంట. మళ్ళీ వచ్చే వారం వచ్చిన వాళ్ళ మొగడు అంటుండు, అయ్యో లేదమ్మా ఊరికి పోయాను మళ్ళీ అన్నాడు. మళ్ళీ ఒకనాడు బస్ స్టాప్ కాడ కలిసింది, నేను మార్కెట్ పోతుంటే బస్ లో కలిసింది. ఏం రా పైసలు అక్కడనే పెట్టుకున్నావు, ఇయ్యవారా 80 రూపాయలు అంటే. అయ్యో ఊరిషి ఇంకపోతున్నా మా ఇష్టం తీయని అంటుంది. గంతరు బాబు ఏమి ఇచ్చిరా? కాదు, న్యాయంగా మాట్లాడాలి. నాకు ఉత్త పుణ్యానికి వస్తున్నాయా, నేను ఏమైనా వండిస్తున్నాను నా చిలకల మార్కెట్ పోయి వేసుకొని వస్తా. నేను ఇట్లా పైసలు పెట్టి వేసుకొస్తా కదా, మరి న్యాయంగా ఇచ్చారే తీసుకోవాలి. గట్లుంటది పద్ధతి. కానీ ఏం మనిషి పైస పోతే బాణం పోతుంది. 8 కిలోలు 8 కిలోలు 7 కిలోలు తీసుకుందిరా. ఈ కిలోని ఎక్కువే ఉంటుంది. అయ్యో ఎక్కువనే వేస్తున్నారు, నువ్వే తక్కువ వేస్తున్నావు అంటే జోకుడు తప్పు చెప్తుందా? సరే 2 కాయలు ఎక్కువ అని 2 పండ్లు ఇచ్చిన.
అని తెచ్చినాక ఇట్లా మళ్ళీ అడుగుతుంది, అయ్యో ఇంకా 2 3 ఇయర్ అది గిన్ని కిలోలు తీసుకున్నా మొగ్గేస్తలేవు అంటే నాకే పిరం పడ్డే బిడ్డ, ఇంకా అగ్గోకి అడిగినావు నువ్వు, ఎవ్వరు అడగని రేటుకి అడుగుతుందిరా, ఏమన్నా చెప్పు. ఊళ్ళందరూ ఒక తీరు అడిగితే ఇది ఒక తీరు అడుగుతుంది. వేమో నాకు బేజారు వచ్చింది తల్లి. ఇక ఆ పైసలు ఎన్నడు వాళ్ళ మొగడిచ్చిండు. వాళ్ళ అత్తని అడిగితే, అరే గిట్ల గిట్లా కోడలు టమాటాలు తీసుకుందంటారా, ఈమె దగ్గర పైసలు అంటే ఆ పిల్లగాడు ఇచ్చిండు, ఎందుకు అబద్ధాలు ఆడాలి కానీ ఆ కోడి దగ్గర ఉంటే ఇప్పటి గిట్ల రాకపోవచ్చు ఆ పైసలు చల్లకుండా. అందుకే నేను కూతయ్యను, ఆమె విలువను, ఆమె జోలి పోను. ఇటేం కల కూత వేసుకుంటే పోతే ఎవరైనా బయటికి వెళ్తారేమో అనుకున్నా కానీ ఆమె డోర్ కాడిపోయి నేను కూతయ్యను చెల్లె, ఇక తప్పై ఓనిగా. అయ్యో అంతేనా అక్క, దాని గుణం బాగానే గమనించినవు. నిజంగా అక్క ఎంత పిసిగా పోరగాని గుణం ఎంత మంచిది. వేమ అన్ని ఇందాల పిల్లకి అన్ని ఇప్పించుకొస్తాడు. ఆ పోరడు ఇట్లా అయిన బట్టలు వేసుకుంటాడు, మంచి డ్యూటీకి పోయి వస్తాడు, మస్తు వేల జీతం తెస్తాడంట, అన్ని దాని చేతిలోనే పెడతాడంట. ఇక అదేమో ఆట ఆడిపించుకుంటాడంట పోరగాని పాపము. నిజంగా గన్ని వేల జీతాలు ఉంటే అయితే మనము ఎంత మంచిగా బాగుపడుతుమో. ఆ ఎవ్వనికి ఏది అడితే అది ఇద్దుము. ఆ ఏడ పీశాతలు చేయకపోతుండే. గదేంది ఓయమ్మ పోతే పానం, పైసా పోతే పానం పోతుంది, పానం విగ్గర పట్టుకుంటుంది పైసా కాడ. ఇయ్యల్లా సరే ఇది ఎన్నడు బయట పనికి రాదు, అప్పుడు వచ్చేది కానీ ఈ మధ్య వస్తలేదు. సరే పోని పోని అని లతపు సుక్కుని అడిగిందంట, మరి కూలికి వస్తావమ్మా, అది ముదురు కలిసేది ఉంది, రాదురి నువ్వు బక్కమ్మ అంటే ఇక వస్తామని అన్నదంట. ఇక వచ్చింది, ఏం పని చేస్తలేదు అక్క చేనులు అంటే, ఏమైనా ఫోన్లు మాట్లాడుతుంది, నీడకు పోయి కూర్చుంటుంది. అది నీడపాటికే ఉంది. మళ్ళీ అన్ని నీడపాటికే ఉన్నాయి. అయ్యో అంటే నీడకు పోయి కూర్చుంటవేం పోరి, నీడనే ఉంది కదా దబ చేసిపోదాం పారాదు, లేటుగా వచ్చినాం కదా అంటే నా మాట ఏడింటది, ఏమైనా నీడకు పోయి కూర్చుంటది, ఏం పని చేయది పాటేది. ఇప్పుడేమో కూలి పైసలు కావాలని దబ పోయింది. కాదక్క ఇయ్యాలని కూలి చేసి వచ్చింది, ఇప్పటికి ఇప్పుడు పైసలు అంటే ఎవరిస్తారు చెప్పు. లత మాట మనిషి, అక్క 2 వారాలు నీకు ఇస్తాక పైసలు లేవు అంటే, సరే అమ్మా ఎవరైనా కూలి చేయగానే పైసలు అడగరు మన ఊర్లో, మంచిగా పద్ధతి అయితే బాగుంది, సరే అమ్మ నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇద్దుతి, నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దుతి అని నేను అన్నా. బాగానే అన్నవు. ఇక ఇప్పుడు దబా ఉరికిందక్క, చేతి ₹1 లేవమ్మ కూరగాయలకు, నేను పోయి కూలి పైసలు అడుకొని వస్తా, పైసలు లేకుంటే నాకు ఎక్కడెక్కడ అవుతుంది అని ఇక మా పోయింది. ఇక పోయి అడుకొస్తాన్నది అక్క. అవ్వ వద్దే తల్లికి తెల్లం పోతే గలీజ్ ఉంటది, ఏమనుకుంటారో బొమ్మ, దీని దగ్గర పైసలు లేవాగా కూరగాయల మటుకు నా దగ్గర వచ్చి అడుగుతుంది, ఆ కూలి చేయగానే పైసలు ఎవరిస్తారు అని అనుకుంటారేమో, తిట్టుకుంటారు, తిట్టిపాటు చేస్తారు అంటే నా మాట కేర్ లేకుండా దబా ఉరికిందేమో. ఏం మనిషి పాడైంది, దాని దమాకు ఉల్టా పని చేస్తట్టుంది చెల్లె. దాని మొగడు గిట్లా చెప్పిందంట, పిల్లగాడు గిట్లా చెప్పిందంట, వద్దే గిట్ల డబ్బును అడగొద్దే, కూలి పైసలు గలీజ్గా అనుకుంటారే, వాళ్ళు మంచోళ్ళు మాట మనుషులు, నేను చెప్తేనే అని మొగడు అంటే గిట్లా ఊకుంటలేదంట. అది మిత్తిలకి వేసింది చెల్లె. మన ఊర్లో సగం మంది మిత్తిలు అడుకొని పోతుడు దీని దగ్గర. నెలకు మిత్తిల పైసలు ఇస్తారు, అసలు పైసలు 6 నెలలకు సంవత్సరానికి అసలు పైసలు ఇస్తారు. అవన్నీ ఏం చేస్తుందో ఏమోనమ్మా, పుస్తలు తాడలేదు మెడల. అమ్మో వాళ్ళ అమ్మగారి పెళ్లికి పోతే ఎవరు చెప్పిర్రా, వాళ్ళ అమ్మగారి పెళ్లి అంట 4 వరుసల పుస్తలు తాడు వేసుకుందంట. అందరు పరిశాన్ అయ్యారంట. మన ఊర్లో ఏమో ఉట్టి పుస్తలు తాడు, దారం పుస్తలు తాడు ఉంటుంది చూడు, అది వేసుకొని తిరుగుతుందేమో, ఏం గతి లేని దాని లెక్క కదా. ఊర్లలో పోతేనేమో బంగారం అంతా దిగేసుకుంటది, ఎవరన్నా అడిగితే ఉత్తుతాయి ఇవి అని చెప్తుంది. దాని దగ్గర ఉన్న తెలివి ఎవ్వరి దగ్గర లేచి వెళ్ళే పైస అంటే పైస ముచ్చుదది. అవునమ్మా కావచ్చు, మరి ఎవరు చెప్పిరో నీకు కానీ అది నిజమే కావచ్చు అమ్మ. నిజంగా నేను ఒకనాడు మా నాయన దావకాన్లుండు, ఇక పైసలు అత్యవసరం ఉన్నాయి, ఇక ఎటు కాకుంటుంది పరిస్థితి అని ఎవరన్నా మిత్తిలకి ఇస్తే బాగుండు, ₹1 లెక్క మిత్తికి ఇస్తే బాగుండు అని ఎదురు చూసినాయి. వాళ్ళు అందరు సరిత పేరు చెప్పిరు. ఇక సరే అని సరితకి ఇట్లా అవసరం ఉంది బిడ్డ, ఆ మిత్తికి ఇస్తావమ్మ పైసలు అంటే, ఇయ్యని చిన్నమ్మ నా దగ్గర లేవు అని అన్నది. మళ్ళీ ఒక మాట ఏమన్నది, ఇస్తా కానీ ₹3 మిత్తిగా ఇస్తా చిన్నమ్మ, తక్కువ అయితే ఇయ్యను, ఇక నాది కాదు పక్కన వాళ్ళు ఆడుకొచ్చి ఇస్తానన్నది. అయ్యో ₹3 మిత్తి ఎట్లా కడతాను బిడ్డ, మా అయ్య సావ బతుకులుండమ్మ, దావకంలో మస్తు పైసలు అవసరం పడ్డాయి, మా అమ్మగారేమో గతి లేనోళ్ళు, నేను ఉన్న ఒక బిడ్డను పుస్తలు అంటే అది కుదబెట్టి పెట్టిన బిడ్డ, పైసలు సరిపోతలేవని బాధపడి అడిగినది. ఇట్లా అది ₹3 మిత్తి కంటే తక్కువ ఇయ్యనంటే నేను మా పోయిన చెల్లె, ఇక ఏం చేస్తా, వేరే వాళ్ళ దగ్గర నన్ను అడుకుందామని పోయినా. ఇక పోతుంటే ఇట్లా సప్పుడు చేస్తలే, సరి చేస్తలే. అయ్యో గట్లుండి కదా అక్క బాధ, మరి ఇస్తుందా, ఆ ₹2 మిత్తి లెక్క నన్ను ఇస్తుందా, నీకు ఇయ్యమంటలేదు కయ్యమంటలేదు. ఇక దాని మొగడేమో పిల్లగాడేమో మంచోడమ్మ, ఎందుకు అనాలి కానీ ఆ పిల్లగాడేమో అయ్యో వద్నే. తెల్లారి కలిసిన పిల్లగాడు బయట ఊర్ల కాడ కదా, తెల్లారి కలిసి అయ్యో
అట్లా కాదు వదినే, ఇక మీ చెల్లె గురించి తెలిసే కదా, మస్తు మిత్తిలకి ఇస్తుంది పైసలన్నీ. నా జీతం వచ్చినట్టు దాని చేతనే పెడితే ఇట్లా ఆగం పట్టిస్తుంది. ఇక 3 రూపాయల మిత్తి కంటే తక్కువేనంటే నాకే బాధ అనిపించింది. మరి ఒక 10 రోజులు ఆగుతావు, నా జీతం పడుతుంది అప్పుడు తెచ్చిస్తా, ఏదో ఒకటి చెప్తా. దానికంటే వద్దయ్యా, నాకు అత్యవసరం ఉంది. ఇప్పుడే ఏమన్నా కాళ్ళు మొగి రూపాయి మిత్తి కన్నా తెచ్చుకుంటా బిడ్డ, దాన్ని అయితే నేను కట్టుకోలేను అని పిల్లగాని బట్లా అని అయ్యా చెప్తే, ఇక ఆయన గురించి ఆమె గురించి తెలియదు వదినే నీకు. అమ్మో అది పీసి మొక్కంది, నా ఇంటి ఎట్లా వచ్చిందో కానీ పిల్లలకు 1 రూపాయి అది కొనుక్కోమని ఏది ఇది కొనుక్కోమని ఏది ఊర్లకు కూడా నమ్ముతందుకు వస్తే వాళ్ళకు 1 రూపాయి ఏది కొనుక్కోమని గంత పీసిన ఆడితే ఇప్పుడు నీకు రూపాయి మితికి ఏమంటే ఇస్తుంది అని అన్నాడమ్మ పిల్లగాడు. నిజంగా గప్పసంది దాని గుణం ఎరికైంది. మళ్ళీ మొన్న కూరగాయల కాడ ఎరికైంది చూడు. గసంటి దానికి అమ్మ వద్దు తల్లి, దానికి దండం అంటే దండం పెట్టాలి. కాదు గా కూలి పైసలకు ఇప్పుడే ఎగబడి పోయినది. ఆ పూర లత దాని మొగుడు మంచోళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఏమనుకుంటారు, అయ్యో పైసలు లేకుండా గిరికి ఇప్పుడే వచ్చేనేమే శనీశ్వరిది అని గలీజ్గా తిట్టుకోరానమ్మా, ఎట్లా పోయినది. అరే గట్ల మిత్తిలకు ఇస్తుంది కాబట్టి చేతిలో 1 రూపాయి లేవా అంటుంది. మరి నిజమో అబద్ధమో అక్క. గదే ఆ మిత్తిల పైసలు ఇట్లా ఒక దగ్గర వేసి మళ్ళీ అన్ని కలిపి మళ్ళీ ఇంకొంత మిత్తిలకు ఇస్తట్టుంది. గట్లనే చేస్తట్టుంది. గట్ల చేస్తే ఇక ఇంట్లో పప్పులు ఉప్పులు ఉంటాయి, ఏ సామాన్ అయిపోయినా తీసుకురాదంట. అద్దపావు చక్కెర తెస్తుందంట, అద్దపావు చాపత తెస్తుందంట, చెటాకు నూనె తెస్తుందంట. గిట్లా ఎట్లా గడుపుతారమ్మా. నేనైతే నెల సామాను 1000 రూపాయలు పెడితే ఇట్లా నెల సామాన్ రాదు, 2000 అట్లా అయితే. ఇక పిల్లలు వస్తే అయితే 5000 6000 అయితే నెల సామాను. అది అద్దపావు చెటాకులు తెచ్చి ఎట్లా సంసారం చేస్తుంది నాకు అర్థమైతే లేదు. ఆ షాపోడు కొంటోడు అంటుండు, ఓ అమ్మో గామ నా తల్లి మన ఊర్లో పీచి ముఖం నంటిగా నెంబర్ 1 గామనే అమ్మ సరితనే అని అంటుండు. నాకు నవ్వంటే నవ్వు వచ్చింది. కానీ అట్లా సంసారం చేసి ఎందుకమ్మా పైసలుండి. మొగడు కానీ వేరే జీతం చేస్తే నాకు మంచి బందోబస్తు తినాలి, తాగాలి, ఇష్టం వచ్చినాయి కొనుక్కోవాలి, పిల్లలకు అన్నిందాలు ఇప్పియాలి, చేసి పెట్టాలి, మంచిగా దాడి జాగా రాని బతుకొచ్చు. కానీ కాపోరేంటి అందరు తూతు అనే బతుకు. వయమ్మ గిసంటి దాన్ని నేను ఏడ చూడలే తల్లి. ఇంకేమైంది నాకు 2 3 తమ్ముని పెళ్ళాయిగా, పెళ్ళిళ్ళని అంటే ఏం పెట్టలేదంట. అలా అయ్యనే మిత్తికి పైసలు అడిగితే 70,000 ఏమో ఇచ్చిందంట. అది ఇట్లా 3 రూపాయల మిత్తికి అంట. అలా నాయనకు ఏమో సొంత నాయనకు 3 రూపాయల మిత్తికి ఇస్తారేమో. అవ్వ సిగ్గు పోతుంది. మరి సొంతంగా నన్న పెళ్లి పిల్లగాని చెయ్యాలి, చెయ్యాలి. మరి చెయ్యలేదా అనేమ్మది పాడుగాను ఎడ చేసిందంట అక్క. అయ్యో పైసలు తీసుకుపోయినా 70,000 మా నాన్న చేతిలో పెట్టినా. ఇంకేంది అమ్మాలకు పెట్టేది, ఓ మస్తుగా పెట్టేది ఉంటది, ఇంకా నిద్రలకు దొరికొచ్చేది ఉంటది, ఓ నెల పెళ్లి రోజు అని ఉంటది, సంవత్సరం పెళ్లి రోజు అని ఉంటది, అక్కడ ఇక్కడ మస్తు ఖర్చులు ఉంటాయి, ఇంకెందుకు అమ్మ పెట్టేది అనుకుతుంది. నువ్వు పుట్ట పోయిందంట, దాని తల్లికి ఒక చీర పట్టుకోలేదంట, దాని తమ్మునికి ఒక బట్టలు పట్టుకోలేదంటే ఏం మనిషి అది కాదు. సొంతం అక్క అన్నప్పుడు మంచి బందోబస్తు బట్టలు తీసుకొచ్చి తల్లికి ఒక చీర, ఆ తండ్రికి ఒక డ్రెస్ బట్ట తీసుకొచ్చి మంచిగా పెంపిలగాని చేసి, ఆ ఇంటికాడ ఇన్ని పూరీలు చేసుకొని పోయి మంచిగా పెంపిలగాని చేయాలి, దండలు గిట్లా అన్ని తీసుకోవాలి, అన్ని ఇంతాల పెట్టాలి, ఎవరు పెట్టినంత దర్జాగా పెట్టాలి అన్ని. కానీ ఇది ఎక్కడ పీసి మొకంది అమ్మా. నేను మన పోతప్పుడు కదే పెళ్లి రోజే పోతప్పుడు ముందు రోజు పోతురు, చేతిలోకి అనలేదేంద్రా సరిత కనుగొని ఆడితే అది ఆ పీచి మొక్కంది. దానికి పెంక చేయ శాతం అయితే అది ఆ పెంక పైసలు పెడితే దేనికో దాని ఖర్చులు వెళ్తాయి కానీ అది చూస్తుంది అని అంటే అవ్వ సొంత తమ్మునికే పెట్టదరిగేదంటే ఏం మంచి అది. పైస పోతే పానం పోతట్టుంది అమ్మ. అందరు అంటారు దీని గురించే మాట్లాడుతారు అందరూ. 7 రూపాయి పెట్ట శాతది కాదంట. ఇప్పుడు నలుగురం ఒక దగ్గర పోతాం అక్క, పోయినప్పుడు దోస్తులు అందరం పోతే ఏమనుకుంటారు, అరే వస్తప్పుడు అది పెట్టింది కదా ఇప్పుడు నేను పెడతా, అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా, ఎప్పుడు అదే పెడుతుందా అని మనము ఒకరు కాకుండా ఒకరు ఇప్పించుకుంటాము. అది ఎక్కడికైనా పోతే 1 రూపాయి పర్సు బయటికి తీయదంట. ఎవరన్నా అడితే అయ్యో పర్సు మర్చిపోయి వచ్చిన కానీ ఇలా బాటిల్ కొనుక్కుంటే ఒక 10 రూపాయలు ఇయ్యరాదురా, థమ్స్అప్ బాటిల్ కొనుక్కుంటే 20 రూపాయలు ఇయ్యరాదురా అని మందికే షేజ్ ఆపుతుందంట. ఆకలి అయితే ఒక బిస్కెట్ పొడ కొనుక్కుంటే 5 రూపాయలు ఇయ్యరా అని మందికే షేజ్ ఆపుకుంటే బతుకుతుందంట. దాందేం బతుకు పాడైంది. వేమ నాకైతే చిత్రం అంటే చిత్రం అనిపిస్తుందేమో దీని ఇంత పెయిన్గెల్లా. ఓ పెంట మొద్దే కూరగాయలు తీసుకొని వచ్చినావు. అయ్యో మీ చెల్లెకి ఇప్పుడే పోయింది కూరగాయలు తీసుకొస్తా అని ఊళ్ళో దాకా పోయింది. మరి ఏం తెస్తుందో ఏం కథనో. ఏమైనా కూరగాయలు ఉంటే ఇచ్చిపోరాదమ్మా, వచ్చే వారము ఇక జీతం పడుతుంది అప్పుడు ఇస్తా కానీ పైసలు లేవు, ఉద్ధరిస్తావు మరి. అయ్యా ఉద్దర మాట అనేది లేదయ్యా. ఇక మన ఊర్లో ఉద్దరిస్తే ఇక దండం పెట్టుకున్నట్టే. ఇక వాళ్ళకి అక్కడనే పోతారు, ఉద్దర తీసుకొని అక్కడనే పోతారు. మళ్ళీ ముఖం గిట్లా చూడరు, చూదామన్నా గిట్లా కనిపించరు. అయ్యా ఏమొద్దు నా దగ్గర లేవయ్యా, నీ పిల్ల ఊళ్ళకి పోయింది కదా అన్నీ తెస్తుందేమో తీ ఉద్దరినో సద్దరినో, నా దగ్గర లేవయ్యా. నగతుంటేనేమో
ఇచ్చిపోతా గాని ఉద్దరైతే నా వల్ల కాదు నాయన. అయ్యో తిరిగి తిరిగి నా పైసలు వసూలు చేసుకోవాలంటే నాకు అంత ఓపిక లేదు నాయన. ఏమనుకోకు, ఇక నువ్వు మాట మీదనే ఉంటావు, నీ మాట మీద ఇద్దామనుకున్నా గానీ నువ్వు ఇంటికాడ ఉంటావో ఉండవో, ఏమైనా దాన్ని వచ్చి అడగాలి, నీ పెళ్ళాన్ని వచ్చి అడగాలి. అడిగితే అయ్యో నాకు ఇచ్చినవా, నా మొగనికి ఇచ్చినవా, ఆయననే అడుకోని అదంటది. ఎన్నిసార్లు అంట తిరగాలి. అయ్యా నువ్వు ఏమనుకోకు, ఇక పోయింది కదా కూరగాయలకు తెస్తదేమో తేకుంటే పైసలు అవే పైసలు పట్టుకొని మా ఇంటి దాకా రారాదు, ఇస్తా కూరగాయలు. అగో దానివల్ల నా పేరు గిట్ల ఏం లేకుండా అయింది. నా మాట మీద గిట్ల ఎవ్వరు ఇస్తలేరు. అయ్యయ్యో దాని పీషాతలు చల్లగుండా అది గిట్ల చేసింది కాబట్టే కదా అందరు తూ తూ అంటురు దాన్ని. బక్కమ్మొద్దు వీడనే ఉన్నావు, నేను చూస్తలేను. కాదు ఇగో మీ చెల్లె నువ్వు ఇద్దరు కలిసి కూలికి పోయిరు కదా లతుల పొలం కాడికి. మరి ఆమె పైసలు ఇస్తాన్నదా? ఇప్పుడు ఎగవాడు ఉరికింది అది. నేను ఏమన్నా అంటే కష్టం కానీ నేను ఎప్పటిసంది వద్దే వద్దే అని తలుగుతే నా మాట కేర్ చేయకుండా అయ్యో పోతా పుణ్యానికి వాళ్ళు ఇచ్చేది నేను కష్టపడలే. పొద్దుటి సంది పొద్దు కదాకా ఎండకు మల్లాడి తీసిన ముదురు. ఆ పైసలు ఇయ్యదా ఎట్టి ఇయ్యదో చూస్తా అని దబా దబా పంచాయత్ చేస్తటే పోయింది వద్దే. మరి నీకు ఇచ్చిర్రా వాళ్ళు ఇద్దరు కలిసే పోయిరు కదా, మరి నువ్వు వాడుకొచ్చుకుంటందుకు. ఓయ్యా నాకేమొద్దయ్యా పైసలు చల్లకుండా. ఓయమ్మ కాదు, చేసినాము కూలి ఎక్కడ పోతున్నాయి చెప్పు. పైసలు ఇస్తారేమో, ఇయ్యాల కాకుంటే రేపు ఇస్తారేమో. గంత ఎగవాడు బొవుడు ఎందుకయ్యా? నీ పెళ్ళానికి నేను చెప్తుంటే మంతుంది, ఇక తిడుతుంది. నువ్వు చెప్పినవంటే నేను చెప్పిందంటే గట్లనే ఇద్దరిని కలిసి తిడుతుంది. ఇక నాకు ఎట్లనే అనిపించింది అయ్యా, ఓయమ్మ దీంతో నువ్వు కనన్న పోయినా దీని ఊకనన్న తీసుకుపోయినా మస్తు బాధ అనిపించింది అయ్యా. నిజంగా గిసంటి పెళ్ళాన్ని ఒమ్మో నేను ఏడ చూడలే తల్లి. నిజంగా గంతగనము గట్ల పీశాతలు చేస్తుంది అయ్యా. కాదు, కూరగాయల పైసలు లేవా? గా పైసల కోసానికి అంత దూరం వాళ్ళ ఇంటికి పోయి పంచాయత్ చేసి మరీ వసూలు చేసుకొచ్చుకుంటదంట. ఆ పిల్లల దగ్గర పైసలు లేవంట. లత మాట మనిషి, వాళ్ళ మొగడు గిట్ల మాట మనిషి, ఇద్దరు మాట మనుషులే. మరి గిట్ల కాదు గట్లాగా అప్పుడు ఇస్తా అని అన్నారు, ఒప్పుకోరు. 2 వారాల తర్వాత ఇస్తాం అక్కంటే సరే అని ఊకొని వచ్చినాము. ఇప్పుడు మన ఊర్లో ఎట్టుంటది, కూల్ చేసినాక 10 దినాలకు 15 దినాలకు ఇచ్చేటోళ్ళు, నెల తర్వాత కూడా ఇచ్చేటోళ్ళు. మనం ఏమంటే ఇస్తారేమో తీయి ఎక్కడ పోయి, ఎందుకంటే కష్టపడ్డ సొమ్మాలు ఇట్లా కష్టపడి చేస్తారు కదా. ఉత్తగా అట్లా ఏమి ఇచ్చిపెట్టరు అని నేనంటే అయ్యో నువ్వు ఊకుంటావేమో కానీ నేను ఊకోను, నాకు ఎంబటే కావాలి పైసలు అంతా. బాధ ఉరికింది అయ్యా. ఇక ఏమన్నా వేసుకొని నాకెందుకు, నాకేమొద్దు 2 వారాల తర్వాత ఇస్తాను అన్నారు కదా. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నప్పుడే ఇస్తారేమో. ఇక మొత్తం ఇవ్వకున్నా సరే, ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను మస్తు సార్లు కూలికి పోయినా మంచి సాంప్రదాయాలు మంచిగా చేస్తారు, ఏదైనా దాగుతున్నా పిలుస్తారు. నేను ఇంకా అవన్నీ ఆశించాను అయ్యా. ఇస్తే తీసుకుంటా లేకపోతే ఇక కూలి చేసినప్పుడు అది న్యాయమే తీసుకోవాలి. కానీ వాళ్ళు లేవన్నారు, 2 వారాల తర్వాత ఖచ్చితంగా ఇస్తాము అన్నారు కాబట్టి నేను ఊకున్నా. మరి గన్నడే పోవాలి కదా. సరే అక్క మరి మాట మీద తీసుకోవే, నువ్వు ఇద్దరం కలిసి పోదాం తెచ్చుకుందాం తీయి, వాళ్ళు ఇచ్చినాడు తీసుకుందాం తీయి అనొచ్చు కదా నీ పిల్లము. ఓ అయ్యా నాకంటే ముందే గయ్యా గయ్యా అని ఎగవాడుకుంటూ మరి ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ పంచాయతీ పెడతాదో ఏం కథనో నాకేం ఎరకలేదు అయ్యా. నేనైతే వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకుంటా. నీ పిల్లం ఇష్టము మీ ఇష్టము ఏమన్నా వేసుకోర్రి. అవునయ్యా నీ గుణమేమో ఇంత సాపు ఉంది కానీ నీ పిల్లం గుణమేదయ్యా గట్లుంది. అయ్యల్లా ఒక నా టమాటా పైసలు ఇచ్చేది ఉందని చెప్పిన చూడు, అయ్యల్లా 8 కిలోలు 7 కిలోలు తీసుకుంది అయ్యా. సరే పైసలు లేవు అని అన్నది కదా, మరి ఇక వారం తర్వాత వస్తుంది మళ్ళీ వచ్చే వారం వస్తా అని ఇక అట్లే వారం వారం తిప్పించుకుంది. నేను అర్థం చేసుకొని అప్పుడు ఒక్క మాటకి వెళ్ళిపోయినాయి. ఏ ఇస్తారు మన ఊరోలే కదా ఇక్కడ పోతుర్రు, ఊరిడ్చి వెళ్ళిపోతున్నారు, అయ్యో మాట మీద ఉంటారు కదా అని అప్పుడు దాకా వెళ్ళిపోయినా. కానీ ఓయమ్మ 3-4 వారాలు తిప్పించుకుంది అయ్యా. ఎన్నిసార్లు వచ్చిపోయినా మీ ఇంటికి. ఇక మీ అమ్మ అప్పుడే బయట ఉంది, ఇక నేను విలువంగానే నువ్వు వచ్చి ఇచ్చినవయ్యా. నువ్వు ఇయ్యకుంటే అయితే ఇప్పటిదాకా ఇట్లా ఇయ్యకపోవయ్యా. నీ పిల్లము పైస ఒకరికి ఇద్దామంటే ధరయ్యదయ్యా ఆమెకు. నేను నిజం చెప్తున్నా కానీ మరి ఒకరికి పుణ్యానికి వస్తాయా ఎట్లా వస్తాయి ఇట్లా కష్టపడతారు కదా. నేనా పుణ్యానికి నేను నా పొలంలో ఏం పండించుకొని ఇన్ని పైసలు పెట్టి మార్కెట్లో పోసుకొని వస్తాగా, బాధలన్నీ అర్థం చేసుకోవాలి కదా. అట్లా వేస్తుంది అయ్యా. మరి ఇప్పుడు ఇట్లా లతని ఇట్లా అర్థం చేసుకోవాలి. ఊరి పరిస్థితి ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదయ్యా. అందుకే అందరు నా వాళ్ళు అనుకొని మంచిగా ఉండాలి. అవును వదినే, ఇక గాయల్లా మిత్తికి వచ్చిన చూడు పైసలు, కానీ గాయల గిట్ల నాకు బాధ అంటే బాధ అనిపించింది. ఇక అది గసొంటిదే వద్దు. ఇక అందరు అంటారు నీ గుణమేమో మంచి గుణము సాపుగా ఉంటావు నువ్వు, నీ పిల్లమైంది అయ్యా పైస పోతే పానం పోతుంది, పైస ముచ్చేది ఉన్నట్టుంది కాదా అని ఎట్లా వేసుకున్నావు అని అంటారు. ఇక ఏం చేస్తాం వద్దే, ఒకరు ఇట్లుంటే ఒకరు అట్లుంటారు. ఇక ఏం చేస్తాం, నడవని. ఉండాలి ఇక పీసాతలు చేయాలి కానీ మరి అంతగానం చెయ్యొద్దు అయ్యో. అమ్మో నీ పిల్లమంత పీసిదాన్ని నేను ఏడ చూడలే. అటు కాకుండా అయ్యల్లో వచ్చి మీ ఇంటికాడ పైసలు అడిగిన రోజునైతే నేను ఎన్నడూ మర్చిపోనయ్యా. కాదు గంతల బాధలుండి నేను తిప్పలవాడి వచ్చి అడిగితే 3 రూపాయల మితికిస్తా అంట నీ పిల్లము. కాదు ఊరోళ్ళే మరి ఆపదుంది పాపము అని ఆయనకు బాగలేదంట, ఎంతో అంత సాయం చేస్తే ఇక గుర్తుంటుంది కదా, ఎన్నడికి ఒక పేరు ఉంటుంది కదా అని గది ఇట్లా ఆలోచించకుండా ఇట్లా వేసింది అయ్యా నీ పిల్లం. ఎన్నడూ మర్చిపోనయ్యా. నీ మొహము నీ పిల్లం ముఖం చూస్తే నాకైతే ఎప్పుడు గదే అదికొస్తుంది. ఉండాలి కానీ గంత పీషాతలు ఏమిటికయ్యా. కాదు ఎక్కడ పెట్టుకొని పోతాం చెప్పు.
పైసలు జమ చేస్తున్నావు సరే మంచిదే, మంచిగా పొదుపు చేస్తున్నావు కానీ తిండి సరిగ్గా లేక తికాన లేక పిల్లలకు నచ్చిన ఇప్పియకుట్ట ఏం బతకదా బతుకు పాడదని ఎంత కష్టం చేసినా వేస్ట్ అయ్యా. మనసు నిమ్మలంగా ఉండదు అట్లా. నచ్చిందల్లా వండుకొని తిని అన్నిందాల నచ్చినవి కొనుక్కొని వేసుకుంటేనే మనకు మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. అన్నిందాల మంచిగా ఉంటుంది, ఆరోగ్యం ఇట్లా మంచిగా ఉంటుంది. కానీ ఏం వండుకోకుండా ఏం తినకుండా పైసలన్నీ ఒక దగ్గరికి ఇచ్చి మిత్తిలకు ఇచ్చుకుంటే ఏందయ్యా ఏం లాభం చెప్పు. మనసు ఏమో నిమ్మలంగా ఉండకపోయి ఆ పైసలు ఎక్కడ పోతాయి, ఒక్కొక్కడు ఇస్తాడు ఒక్కొక్కడు అట్నే దెంకపోతాడు. అవన్నీ ఏమని అంటే మా చెప్పు. అందుకే ఉన్న రోజు మంచిగా కష్టపడాలి, మంచిగా నచ్చింది తినాలి, ఇన్ని పైసలు పక్కకు వేసుకొని బతకాలి. కానీ ఏం బతకయ్యా బతుకు పాడుగాను. అవును వదినే, నాకు ఇట్లా మస్తు బాధ అనిపించింది అయ్యల్లా. ఇక ఏం చేస్తాం చెప్పు. ఇక పోని పోని ఇప్పుడు లతోళ్ళ ఇంటికి పోయింది, మరి ఎంతగానం పంచాయతీ పెట్టుకొని వస్తుందో, పైసలు తీసుకొని వస్తుందో, ఉత్తగానే తిట్టుకుంటూ వస్తుందో, నాకు అదే భయం అవుతుంది. ఇగో ఇదేను లైక్ మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మన ఛానల్కి ఎంతో కొంత సాయం చేసిన వాళ్ళు కూడా అవుతారండి. ఎందుకంటే అప్పుడు మన ఛానల్ అనేది ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటుంది. రేపు కంటిన్యూషన్ పార్ట్ 28 వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఫన్నీగా ఉంటుంది. రేపటి వీడియోలో కొంచెం లొల్లి పంచాది ఉంటాయండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ప్లీజ్ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయరు, షేర్ చేయరు. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయరు. ప్లీజ్ సపోర్ట్ చేయరు. ఇట్లానే కూడా ఇంకా ముందుకు మీకోసం కొత్త కంటెంట్ వీడియోస్ తీసుకొస్తాము. ఇంకా మనలో చేసే పాజిటివ్ కామెంట్స్ ఇస్తుంటే మాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది తెలుసా. చాలా మంది మంచిగా సపోర్ట్ చేస్తారు, బాగా కామెంట్లు పెడతారు. పెంటక్క చాలా బాగుంది ఈరోజు వీడియో ఇంకా సూపర్ ఉంది, నిన్నటి వీడియో కంటే ఈరోజు బాగుంది అని ఇలాంటి కామెంట్స్ చేస్తారు. అటు కాకుండా వీడియో లెంత్ అనేది పెంచండి, చాలా టైంపాస్ అవుతుంది మీ వీడియోస్ అంటారు. కాబట్టి ఇంకా పాజిటివ్ కామెంట్లకు అయితే మా దిల్ ఫుల్ ఖుషి అయిపోయిందండి. నేను మా మనసులో ఉన్న మాట చెప్తున్నాము. మా స్వీట్ భాష టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరున చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేస్తారనుకుంటాము. ఇక రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు సపోర్ట్ చేస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి. స్వీట్ భాష బాయ్ బాయ్ అందరికీ, మళ్ళీ కలుద్దాం.